న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంట్ తో గ్రామంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను సుంకరపాలెం గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కుడిపూడి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు వంగ వీరబాబు, కోరుకొండ రవి, సిహెచ్ వీరబాబు, కేశనకుర్తి సురేష్, శ్రీనివాసరావు, చిన్న, శాంబశివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంట్ తో గ్రామంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను సుంకరపాలెం గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కుడిపూడి సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు వంగ వీరబాబు, కోరుకొండ రవి, సిహెచ్ వీరబాబు, కేశనకుర్తి సురేష్, శ్రీనివాసరావు, చిన్న, శాంబశివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీరు అటు వెళ్ళిపోండి, అందరికి వెళ్ళిపోండి. రవి కొట్టే ఒకసారి అంటే అలా వీడియో తీస్తున్నా. కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నుండి మందపాటి సుష్మిత 2025 డిసెంబర్ 13వ జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించిన పరీక్షల్లో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాలకు ఎంపికైనట్లు స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. 6వ తరగతి నుండి ఇంటర్ వరకు సిబిఎస్ఈ సిలబస్ లో ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన సుస్మితను పాఠశాల ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గెల్లా భూలక్ష్మి, దేవి, కుంచె దుర్గా,
దుగ్గుదుర్తి వీరలక్ష్మి, ఓలేటి రాణి, పోతుల లతా మంగేష్కర్, గంజాల వరలక్ష్మి, నల్లా దేవకి, మద్దింశెట్టి మాలతి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నుండి మందపాటి సుష్మిత 2025 డిసెంబర్ 13వ జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించిన పరీక్షల్లో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాలకు ఎంపికైనట్లు స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. 6వ తరగతి నుండి ఇంటర్ వరకు సిబిఎస్ఈ సిలబస్ లో ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన సుస్మితను పాఠశాల ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గెల్లా భూలక్ష్మి, దేవి, కుంచె దుర్గా, దుగ్గుదుర్తి వీరలక్ష్మి, ఓలేటి రాణి, పోతుల లతా మంగేష్కర్, గంజాల వరలక్ష్మి, నల్లా దేవకి, మద్దింశెట్టి మాలతి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ videos, animations and pictures. It makes difficult topics easier to understand. And also from last year we have started IIT Foundation course. It prepares students for competitive exams like IIT and NEET. As a Sairam Vidyaniketan teachers, we assure that we will provide always quality education to your children. Thank you, and once again I congratulate Susmita. All the best for your bright future. Thank you. పోలవరం మండలం గుత్తినిదీవిలోని సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని మందపాటి సుష్మిత 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పెద్దాపురం నవోదయ స్కూలుకు ఎంపికైన సందర్భముగా ఆమెకు హృదయపూర్వక అభినందనలు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించడం మా పాఠశాలకే గర్వకారణం. పెద్దాపురం నవోదయ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సుస్మిత భవిష్యత్తులో మరిన్ని పై చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఇలాంటి ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న మా సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో నూతన విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రఖ్యాత లీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి విద్యా ప్రణాళిక ఆధ్వర్యంలో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ట్యాబ్ మరియు స్మార్ట్ టీవీ సహాయంతో ఇక్కడ అత్యుత్తమ డిజిటల్ విద్యా బోధన అందించబడుతుంది. నాణ్యమైన విద్యతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేసే మా పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి. Hi, my name is Sushmita. I am studying 5th class in Sairam Vidyaniketan English Medium High School, Guttanadevi. I am very happy to say that I selected to Jawaharlal Navodaya Peddapuram entrance exam conducted recently. So I am very happy. This credit goes to our school teachers, especially Srinu sir and my parents. In my school, Srinu sir and teachers always guided me and clarified my doubts and well trained me. So I selected for the Navodaya. Finally, I am very proud to say to studying in Sairam Vidyaniketan English Medium High School, and I heartfully say thanks to Srinu sir, teachers and my parents. Thank you very much. కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు యువతతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ యానాం వీధులను జనసంద్రంగా మార్చింది. స్థానిక ఎర్ర గార్డెన్స్ లో మల్లాడి స్వగృహం వద్ద ఉదయం ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన రహదారులు, కీలక కూడళ్ల మీదుగా కొనసాగింది. ర్యాలీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మల్లాడి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికారు. అనేక చోట్ల భారీ గజమాలలు వేసి సత్కరించగా యువత నినాదాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగించారు. మహిళలు మంగళహారతులు పట్టి పూల వర్షం కురిపిస్తూ తమ మద్దతును తెలియజేశారు. వృద్ధులు, వ్యాపారులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొని మల్లాడిపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ సాయంత్రం వరకు ఉత్సాహభరితంగా కొనసాగి యానాం రాజకీయాల్లో మల్లాడి ఆధిక్యాన్ని చాటి చెప్పింది. కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు యువతతో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ యానాం వీధులను జనసంద్రంగా మార్చింది. స్థానిక ఎర్ర గార్డెన్స్ లో మల్లాడి స్వగృహం వద్ద
ఉదయం ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన రహదారులు కీలక కూడళ్ల మీదుగా కొనసాగింది. ర్యాలీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మల్లాడి కృష్ణారావుకు ఘన స్వాగతం పలికారు. అనేక చోట్ల భారీ గజమాలలు వేసి సత్కరించగా యువత నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగించారు. మహిళలు మంగళహారతులు పట్టి పూల వర్షం కురిపిస్తూ తమ మద్దతును తెలియజేశారు. వృద్ధులు, వ్యాపారులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొని మల్లాడిపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ సాయంత్రం వరకు ఉత్సాహభరితంగా కొనసాగి యానాం రాజకీయాల్లో మల్లాడి ఆధిక్యాన్ని చాటి చెప్పింది.
నమస్కారం. ముఖ్యంగా యానం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం 9:45 గంటలకి నా ఇంటి నుంచి యానం నియోజకవర్గం అంతా కూడా 7:15 మోటార్ సైకిల్ ర్యాలీని ర్యాలీని చేయడం జరిగింది. దాంట్లో పెద్దలు భారీ ఎత్తున యూత్ పాల్గొనడం జరిగింది. చిన్న ఒక ఇద్దరికి మాత్రమే చిన్న దెబ్బలు తగిలే తప్ప ఎక్కడ కూడా ఎక్కువగా ఎవరికి కూడా మోటార్ సైకిల్ డ్యామేజ్ అవ్వడం కానీ అటువంటి జరగలేదు. యానం నియోజకవర్గంలో ముఖ్యంగా పేదవారు, మిడిల్ కుటుంబం సంబంధించిన ప్రజలందరూ కూడా, మహిళలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అలాగే ఇంకా ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన పేద వర్గాలు, మిడిల్ కుటుంబాలు చాలా గతంలో నేను 2011లో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంతైతే రెస్పాన్స్ ఉందో అంత రెస్పాన్స్ ఈ ఎలక్షన్లో చూస్తూ ఉన్నాం. ఇంకొన్నది 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లో ఇదే విధంగా కార్యకర్తలు 42 బూతుల్లో కూడా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను 1-2 రోజుల్లోనే మరలా రోడ్ షోస్ చేసి నేను పాండిచ్చేరికి కార్యకర్తలకి వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకని కార్యకర్తలు అందరూ కూడా మీ ద్వారాగా మీరు 14 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాల్లో మీకోసం నేను మీరు 14 రోజుల్లో ఎంతైతే కష్టపడతారో దానికి 100% మీకు అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, ఆరోగ్యం కోసం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇంకా జాబ్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అండగా ఉంటానని మరొకసారి ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాలు పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గన్నవరంలో అధికార ముసుగులో టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామ పంచాయతీ పరిధిలో కుమ్మరి కాలువ డ్రైన్ ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పై నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. గన్నవరంలో అధికార ముసుగులో టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామ పంచాయతీ పరిధిలో కుమ్మరి కాలువ డ్రైన్ ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ పై నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆరోపించారు. పూర్వం బ్రిటిష్ వారి కాలంలో సాగునీటి కోసం, మురుగునీటి కోసం డ్రైన్లు, కాలువలు, సరార్దర్ కాటర్ తవ్వించడం జరిగిందని, అటువంటి ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆనంద్ సాగర్ అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని, ఇరిగేషన్ శాఖ నుండి కానీ, రెవెన్యూ శాఖ నుండి కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, అధికార పార్టీలో ఉండే ఏదైనా చేయొచ్చు అని పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఒక పక్క ప్రధాన రహదారులపై అక్రమ కట్టడాలను తొలగిస్తుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అక్రమంగా నిర్మిస్తున్న దానిపై ఇరిగేషన్ శాఖ నుండి కానీ, రెవెన్యూ శాఖ నుండి కానీ ఎటువంటి చర్యలు లేవని, ఆనంద్ సాగర్ చేస్తున్న అక్రమ ఆకృత్యాలను తక్షణమే చంద్రబాబు నాయుడు ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సాగునీటి కోసం, ఇటు మురుగునీటి కోసం డ్రైన్ల నిర్మాణం, అలాగే కాలువలు తవ్వడం కూడా జరిగినది. మరి అలాంటి ప్రాంతంలో ఈవేళ మరి ఆనంద్ సాగర్ గారు భూమిని ఆక్రమించుకుని, గవర్నమెంట్ భూమిని అక్కడ అక్రమంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది అధికార పార్టీలో ఉండి, అధికార ప్రభుత్వంలో ఉండి మరి వారే 10 మందికి చెప్పి ఇలాంటి ఏదైనా తప్పులు జరుగుతుంటే వాళ్ళే నిర్వహించవలసినంత పోయి ఈవేళ ఆనంద్ సాగర్ గారు మరి ఆ నేదునూరు గ్రామంలో
అక్రమంగా నిర్మాణం చేయడం జరుగుతున్నది. మరి అది అటు ఇరిగేషన్ శాఖ వారు కానీ ఇటు రెవెన్యూ శాఖ వారు కానీ మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకైతే తెలియట్లేదు. ఎందుచేతనంటే మరి అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చుమా, మనం ఏదైనా ఎలాంటిదైనా చేయొచ్చుమా. మరి ఇప్పుడే చాలా చోట్ల మరి మనం చూసాం కొన్ని ప్రాంతాలలో మరి అప్పుడు ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి మాన్యువల్ ప్రకారంగా ఆ యొక్క సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి మ్యాపింగ్ ద్వారాగా బిల్డింగులనే తీసేయడం జరుగుతుంది. ఈ యొక్క బిల్డింగు మ్యాపింగ్ ఏరియా మరి ఇది మరి అధికారులు అవ్వచ్చు, మీ పాత్రికేయ మిత్రులు అవ్వచ్చు. మరి దీని మీద మీరు చూసి ఎంతవరకు మరి ఇది న్యాయమో ఆలోచించాలి. మరి వారు 10 మందికి చెప్పవలసినటువంటి ఆనంద సాగర్ గారు ఇలాంటి ఎక్కడైనా అక్రమంగా జరుగుతున్నట్లని నిలువరించేటటువంటి పరిస్థితి అయింది. అలాంటిది ఇట్లాంటి ఒక మాజీ మంత్రి వారి కుమారులైన మరి అలాంటిది ఆయన ఎంతో హోదాలో మంచి చేశారు. ఆయనకి తండ్రి గారికి మంచి పేరు ఉంది, అలాగని ఈయనకి మంచి పేరు లేదంటలేదు, ఈయనకి మంచి పేరు ఉంది. కానీ ఇట్లాంటి చేయటం అనేది ప్రజలు చాలామంది గొగ్గోలు పెడుతున్నారు. అంటే పెద్ద మనుషులు ఏ తప్పు చేసినా కూడా చెల్లుబాటు అవుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈవేళ ఒక ప్రతిపక్ష హోదాలో కోఆర్డినేటర్గా మరి నా దగ్గరికి వినతులు రావడం జరిగింది. దాని మీద నేను స్పందించడం జరుగుతుంది. మరి ఆయనకి ఏమన్నా ఆధారాలు ప్రూఫ్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వారికి అవనివ్వండి, ఇరిగేషన్ వారికి అవనివ్వండి, రుజువులు చూపిస్తే మంచిదేమని నేను అనుకుంటున్నాను. కానీ మరి ఇరిగేషన్ శాఖ వారు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వారికి తెలియాలి. ఇరిగేషన్ శాఖ వారు ఏదైనా ఎక్కడైనా చిన్నది ఏదైనా చేస్తుంటే వచ్చేసి చాలా హడావుడి చేసేస్తున్నారు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటుంటే ఎవడైనా తాత్కాలికమైన బడ్డీ కొట్టు పెడుతుంటే ఇక్కడ పెట్టకూడదని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ అది తీస్తేనే కానీ కుదరదని వాడి మీద జులుం ఉపయోగిస్తున్నారు. మరి అలాంటిది ఇక్కడ శాశ్వతమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీడియా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి పెద్దపీట. మొన్న విశాఖపట్నంలో శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి పెద్దపీట. మొన్న విశాఖపట్నంలో ఆనకపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగడం హర్షణీయం. ఉత్తరాంధ్ర ఉక్కు హబ్బుగా మారడం యావత్ దేశానికే కాక ప్రపంచానికి భారతదేశం తలమానికంగా నిలవడుంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పరిశ్రమలు వెనక్కి తరలి వెళ్లిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందనడంలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన తార్కాణ. అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ కు అభినందనలు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. ఒక్క వీడియో కాల్ ద్వారా, జూమ్ కాల్ ద్వారా దీన్ని సాధించడం జరిగింది. ఇది ఉత్తరాంధ్రకే మణిహారంగా వెలుగొందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు ఎంఏఓలు చేసుకోవడం జరిగింది. రమారమ 25 లక్షల కోట్ల ఎంఏఓలు చేసుకోవడమే కాకుండా వాటిని శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏదైతే యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామని హామీ ఇచ్చారో వాటిని సాధించడం కోసం, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం రేత్రిరంగ బావుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని స్థాపించి ఉద్యోగ కల్పనకి బాటలు వేస్తున్నారు. అదే ఈ రకంగా ఉత్తరాంధ్ర అంతా కూడా ఉక్కు నగరంగా వెలుగొందేలాగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పనిసరిగా ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగులకి
నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే కృతనిశ్చితితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా, యువత, మహిళలు అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాలని, ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు తెలంగాణకు వెళ్ళిపోవడం కూడా మీరందరూ చూశారు. ఈ రకంగా వచ్చి గతంలో కుదురుతున్న ఎంఓయూలు కూడా క్యాన్సిల్ చేసుకుని బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయిన విధానం ఆ రోజుల్లో ఉంటే, ఇప్పుడు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడం కోసం ఎవరైతే ఈ అధినేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక అగ్రగామిగా ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రంగ ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పీకానవరం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.